ఓటింగ్ జరిగేదాకా ఎవ్వరూ ఆగాలనుకోలేదు. దొరల నుంచి కాపర్ల దాకా ప్రతి ఒక్కరూ ఏ కనికరము లేని అత్యంత బలమైన సైన్యాన్ని సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. రుద్ర పండితుని పిలిపించాడు. నారంగ్ రష్యన్స్ తీసుకొచ్చుకున్నాడు. గురుంగు వాళ్ళు సెర్బియన్ ఆర్మీని తీసుకొచ్చుకున్నారు. ఆఖరికి కాపర్లు కూడా ఒక్కొక్కరు 50 మందిని పోగు చేసుకున్నారు. గేట్లో ఈ రోజు కూడా 700 కొత్త ఎంట్రీలు జరిగాయి. ఇకపైన ఎవరొస్తారో ఎంతమంది వస్తారో తెలీదు. వరద గేట్లో తన ఆర్మీని రిజిస్టర్ చేయించాడు. ఒక్కడేనా? కాన్సార్లు అడుగు పెట్టినప్పటి నుంచి వాడొక్కడే ఏం చేశాడో చూశారు కదా. విష్ణుని చంపేశారు. వాడినా మా నాయకుడు